ఈ మధ్య క్లినిక్‌లో కూర్చుంటే ఒక ఫ్రెండ్ రిపోర్ట్ తీసుకొనొచ్చాడు. కడుపులో నొప్పి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ రాస్తే అందులో గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఉంది. భయపడిపోయిండు. ఇట్లా చాలా మందిని వేరే దేనికో స్కాన్ చేయించుకుంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ డిసీజ్ అని వస్తా ఉంది. అసలేంటిది ఫ్యాటీ లివర్ అనంటే? ఫ్యాటీ లివర్ అంటే కొంత ఫ్యాట్ లివర్‌లో ఉంటది. కానీ అది మోర్ థాన్ 5-10% పెరుగుతా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్యాటీ లివర్. అది ఒక డిసీజ్ లాగాననమాట. ఇందులో 2 రకాలుంటాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. రెండోది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే వస్తది. ఎందుకు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే అంటే ఆల్కహాల్ బ్రేక్ డౌన్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఆల్కహాల్ బ్రేక్ డౌన్ దానికే సరిపోద్దనమాట లివర్ ఫంక్షన్ అంతా. సో, ఈ ఫ్యాట్ అక్యుములేషన్, ఫ్యాట్ బ్రేక్ డౌన్ తగ్గుతది. ఆల్కహాల్ ఏం చేస్తదంటే ఫ్యాటీ యాసిడ్స్‌ని, ట్రైగ్లిసరైడ్స్‌ని పెంచుతది. యాంటీ ఆక్సిడెంట్స్‌ని తగ్గిస్తది. అలాగే ఆల్కహాల్ వల్ల లివర్ సెల్స్ ఇన్‌ఫ్లేమ్ అయిపోయి సిక్ అయిపోతాయి. సో, అందువల్ల ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఫంక్షన్ ఆగిపోద్ది. ఫైబ్రోసిస్ వస్తది. తర్వాత సిర్రోసిస్ అని వస్తది. దానివల్ల లివర్ ష్రింక్ అయిపోయి లివర్ ఫంక్షన్ ఆగిపోయి లివర్ ఫెయిల్యూర్ అయిపోయి చనిపోవటం కూడా జరుగుతది. సో, దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఆల్కహాల్‌ని తగ్గించుకోవాల్సిందే. నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నాఫ్రెండ్. ఇది రీసెంట్ టైమ్స్‌లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం. ఇది కూడా సీరియస్, ఈవెన్ ఫ్యాటల్ కూడా చనిపోతారు. యూత్ ఎక్కువగా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడుతున్నారు. ఎందుకంటే ప్రాసెస్డ్, హై షుగర్స్, ఫ్యాట్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటి వల్ల వస్తది కాబట్టి వీటిని ప్రివెంట్ చేస్తే అంటే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం నివారించొచ్చు. సో, మరి లైఫ్ స్టైల్ మారితే ఖచ్చితంగా వీటిని నివారించొచ్చు. ఎట్లా అనంటే లైఫ్ స్టైల్ ఎక్కువగా హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్, కూరగాయలు, వెజిటబుల్స్, సీడ్స్, నట్స్ అలాగే కొంత ఎక్సర్‌సైజ్, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, స్ట్రెస్ తగ్గించుకోవటం, గుడ్ స్లీప్ 7-8 అవర్స్ స్లీప్. ఇవి చేస్తే డెఫినిట్‌గా ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇదవుతుంది. లక్షణాలు ఏముంటాయి అనంటే ఎర్లీ‌గా ఏమి లక్షణాలు మనకు కనపడవు. కడుపులో నొప్పి ఉంటే ఉండొచ్చు. ఇంకొంచెం ఎక్కువైతే ఆకలి తగ్గుతది. వెయిట్ తగ్గుతారు. కామెర్లు కనపడతాయి. కానీ ఎర్లీ‌గా ఏం తెలీదు కాబట్టి స్క్రీనింగ్ ఈస్ ద బెస్ట్. స్క్రీనింగ్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్‌లో తెలుస్తది గ్రేడింగ్. లేదా ఫైబ్రో స్కాన్ అన్నట్టుది. దానిలో తెలుస్తది. లేదంటే ఎల్ఎఫ్‌టి లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు, అలాగే లిపిడ్ ప్రొఫైల్, షుగర్స్, హెచ్‌బీఏవన్స్ ఇట్లాంటివి చేయించుకుంటే ఎర్లీ‌గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, బెటర్ గో ఫర్ ఎర్లీ స్క్రీనింగ్. థాంక్ యూ సో మచ్.